I am very confused. ప్రత్యేకంగా ప్రభుత్వం డైట్ ఛార్జెస్ అండ్ కాస్మెటిక్ ఛార్జెస్ పెంచిన తర్వాత ఈరోజు ప్రతి రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్లో ఈ కామన్ డైట్ ఛార్జెస్ ఇంక్రీజ్ చేసిన ప్రోగ్రాం తర్వాత ఈరోజు భోజనాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు ఈ లాంచింగ్తో పాటు భోజనం ఈ కార్యక్రమానికి పేరెంట్స్కి కూడా ప్రత్యేకంగా మదర్స్కి కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. పిల్లలకి స్టూడెంట్స్కి ఏ విధంగా భోజనం ఏర్పాటు చేస్తున్నాము, తర్వాత ఈ కామన్ మెన్యూ రోజువారీగా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, అదేవిధంగా మనకి ప్రతిరోజు ప్రతి వారం 4 వారాలకు సంబంధించి మెనూ తయారు చేసి వాటికి సంబంధించి వివరాలు ఈరోజు డిక్లేర్ చేయడం జరిగింది. దాంతోపాటు స్పెషల్ గైడ్ లైన్స్ దాని నుంచి మీరు చర్యలు తీసుకుంటున్నారు. అట్లా ఎక్కడ లేదు. ప్రత్యేకంగా గత కొన్ని నెలల నుంచి ప్రతి స్కూల్, ప్రతి హాస్టల్కి, అదేవిధంగా మిడ్ డే మీల్ ఉన్న స్కూల్స్కి కూడా మనం ఇన్ఛార్జ్ ఆఫీసర్స్ పంపించి వారు ప్రత్యేకంగా పరిశీలించి అన్ని విధానాలు చెక్ చేయడం జరిగింది. సూర్యాపేట జిల్లాలో అది ఎక్కడ మనకి అట్లాంటి సందర్భం లేదు. ఎక్కడ కూడా మీరు కూడా పోయి చెక్ చేయండి. బియ్యం చాలా మంచిగా, మిగతా సరుకులు కూడా చాలా మంచిగా ఉన్నాయి. వారితో పాటు ప్రతి స్కూల్కి ఒక ఇన్ఛార్జ్ అధికారులు పెట్టేసి వారు కూడా సర్ప్రైజ్గా ఇన్స్పెక్ట్ చేసి పిల్లలతో పాటు భోజనం చేసి వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా ప్రత్యేకంగా మాకు తెలియచేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. ఉండాలి, డైనింగ్ ఏరియా ఎట్లా మెయింటైన్ చేయాలి, వాటికి సంబంధించి కూడా ప్రత్యేకంగా గైడ్ లైన్స్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అది అన్వీల్ చేయడం జరిగింది. అదే ప్రోగ్రాం సంబంధించి ఇక్కడ ఈరోజు హుజూర్ నగర్లో తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ కమ్ కాలేజ్ గర్ల్స్ సంబంధించి ఇక్కడ రావడం జరిగింది. అందరూ పిల్లలతో అంటే స్టూడెంట్స్ ప్లస్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఇంటరాక్ట్ చేసి వారితో కలిసి భోజనం చేయడం జరిగింది. వారు కూడా ప్రత్యేకంగా ప్రభుత్వానికి ఈ డైట్ ఛార్జెస్, అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జెస్ పెంచారు కాబట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. వాళ్ళు సంతోషం తెలియజేస్తారు. కొన్ని గురుకుల స్కూళ్ళల్లో